ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవత గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు. అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. అంతటా షట్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు. 6 మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి 6 ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యునికి షణ్ముఖుడనే పేరు వచ్చింది. కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖునికి హక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల, ఇంకా 6 ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడొకటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుస్తూ ఉంటారు.